Hi guys, welcome to YCC Youth Cricket Chat. And Sai, and thank you so much for your support. Match number 67, LSG versus Mumbai Indians. ఇది ఒక irrelevant మ్యాచ్, ఎందుకంటే ఇద్దరు కూడా దే ఆర్ అవుట్ ఆఫ్ టోర్నమెంట్ ముందే, అండ్ జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఆడాలి ఈ మ్యాచ్. అండ్ ముంబై సంపూర్ణం చేశారు వాళ్ళు, కంఫర్టబుల్గా లాస్ట్ పొజిషన్లోనే ఉన్నారు వాళ్ళు. నేను బై ద ఎండ్ ఆఫ్ ఈ సీజన్ అయ్యేసరికి వాళ్ళే లాస్ట్ పొజిషన్లో ఉంటారు, అందులో డౌటే లేదు. అండ్ ఎల్ఎస్జి ఆఫ్టర్ 3 కంటిన్యూస్ లాసెస్ వాళ్ళు చేతులారా వాళ్ళు ప్లే ఆఫ్ ఛాన్స్ని చెడగొట్టుకున్నారని చెప్పాలి. 3 మ్యాచ్లు క్రూషియల్ టైంలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. అదే టీంతో, అదే అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్ని ఆడించి, బెంచ్ మీద ఒక కైల్ మేస్ లాంటి ప్లేయర్ ఉన్న అతనికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు కంటిన్యూస్గా 3 మ్యాచ్లు ఓడిపోవడం వాళ్ళకి చాలా పెద్ద దెబ్బేసింది. అండ్ దట్టు ఆ మ్యాచ్లో ఓడిపోయిన విధానం విత్ హ్యూజ్ మార్జిన్స్, అండ్ -0.7లో ఉంది వాళ్ళ రన్ రేట్. అండ్ ఈ మ్యాచ్ అయ్యేసరికి వాళ్ళ రన్ రేట్ -0.6కి వచ్చింది. పెద్ద ఏమీ డిఫరెన్స్ ఏం రాలేదు. 1/18 రన్స్, లక్నో 1/18 రన్స్. సో ఫైనలీ లక్నో కాస్త 6th పొజిషన్ 7th పొజిషన్ ఫినిష్ అవ్వచ్చు. అండ్ I think Mumbai has won the toss and asked Lucknow to bat first. ముంబై వాళ్ళు టాస్ ఈసారి వాంకడేలో కూడా వాళ్ళు సరిగ్గా మ్యాచ్లు నెగ్గలేకపోయారు. సో ముంబై షుడ్ రీచెక్. ముంబై గురించి తర్వాత మాట్లాడదాం మనం, ఆ టీం రివ్యూ గురించి మాట్లాడినప్పుడు విల్ టాక్ అబౌట్ ముంబై. అండ్ లక్నో బ్యాటెడ్ ఫస్ట్, అండ్ వాళ్ళకి గొప్ప స్టార్ట్ ఏం రాలేదు. అగైన్ దేవదత్ పడిక్కల్ హర్రర్ షో కంటిన్యూ అయింది. దేవదత్ పడిక్కల్ ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడితే 38 రన్లు కొట్టాడు. అంటే మ్యాచ్కి వచ్చి మహా అయితే 5 రన్లు, మ్యాచ్కి వచ్చి 5 రన్లు కొట్టాడు దేవదత్ పడిక్కల్. అండ్ లక్నో వాళ్ళు ఎవరిని ట్రేడ్ చేశారు? అవిష్ ఖాన్ సూపర్గా పెర్ఫామ్ చేస్తున్నాడు అక్కడ రాజస్థాన్లో. అవిష్ ఖాన్ ట్రేడ్ చేసి పడిక్కల్ని తెచ్చుకున్నారు. 7 మ్యాచ్లు 38 రన్లు కొట్టాడు. 11th బ్యాట్స్మెన్ కూడా ఇంకా బెటర్గా రన్ స్కోర్ చేస్తాడు 7 మ్యాచ్లు ఆడిస్తే. సో పడిక్కల్ హర్రర్ షో అని చెప్పాలి. ఇది నువంతు షరఫ్ బ్రిలియంట్గా బౌల్డ్ చేశాడు. బుమ్రాకి వీళ్ళు రెస్ట్ ఇచ్చారు. బుమ్రాకి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. అండ్ నవంతు షారత్ కంప్లీట్ స్టార్టింగ్లోనే చాలా బాగా బౌలింగ్ చేశాడు. డెప్త్లో కూడా హిస్ బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. 4 overs 28 for 3. బుమ్రా లేని లోటు తను భర్తీ చేశాడని చెప్పాలి. అండ్ అర్జున్ టెండూల్కర్ని కొంచెం అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ ఓవర్ చాలా బాగా వేసాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ ఓవర్ అయితే 3 రన్లు ఎంతో ఇచ్చాడు. సెకండ్ ఓవర్ కూడా హీ బౌల్డ్ వెల్. తర్వాత ఆల్మోస్ట్ థర్డ్ ఓవర్కి వచ్చినప్పుడు 2 బాల్ వేసాడు. తన బయటికి వెళ్ళిపోయాడు. ఆ 2 బాల్లో కూడా 2 సిక్స్లు కొట్టారు. 2 ఓవర్స్లో 10 రన్స్ ఇచ్చాడు. మిగతా 2 balls ఈ కన్సిడర్ 12 రన్స్. ఫస్ట్ 6 hours పవర్ ప్లే అయ్యే టైంకి దే ఆర్ 49 for 2. 49 for 2. దే లాస్ట్ స్టోయినిస్ ఆల్సో. చాలా బ్రిలియంట్ బాల్. ఇంకా అసలు ఇంకో క్వశ్చనే లేదు. స్టోయినిస్ డైరెక్ట్ వెళ్ళిపోయాడు. రివ్యూ ఏం లేదు, క్లియర్ ప్లమ్. అండ్ సో 6 hours 49 for 2 అంటే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత దే లాస్ట్ దీపక్ కూడా. అండ్ రాహుల్ కూడా చాలా స్లోగా ఆడాడు. స్టార్టింగ్లో 100 ఉంది తన స్ట్రైక్ రేట్. దీపక్ కూడా అయిపోయాడు 10 hours 10th ఓవర్లో. బై ద ఎండ్ ఆఫ్ 12 overs దే ఆర్ 93 for 3. 12 overs 93 అంటే ఇంకా 8 ఓవర్లు ఉన్నాయి. 8 ఓవర్లు మహా అయితే ఎంత కొడతారు? 80 కొట్టినా మహా అయితే 170 180 అనుకున్నాం. కానీ అక్కడి నుంచి నిక్లస్ పురానస్ టేక్ ఓవర్ ద చార్జ్. ఓవర్ నెంబర్ 13, 14, 15 బ్రిలియంట్ ఓవర్స్ అయ్యి ఎల్ఎస్జి పరంగా. 13th ఓవర్ 22 runs, అన్షుల్ కంబోస్, పురన్ మ్యాక్సిమం స్కోర్ పురనే కొట్టాడు. 2 సిక్స్లే కొట్టాడు. అండ్ అగైన్ 14th ఓవర్ 15 runs, హార్దిక్ పాండ్యా అక్కడ నిక్లస్ పురన్ కొట్టాడు. అండ్ 15th ఓవర్ ఇంకా పెద్ద ఓవర్ ఇది. 2 బాల్ ఏమో అర్జున్ టెండూల్కర్ వేశాడు. అండ్ మిగతా 4 బాళ్ళు నమన్దీర్ చేత బౌలింగ్ చేయించాడు హార్దిక్ పాండ్యా. మొత్తం సంపూర్ణంగా 29 runs కొట్టారు ఆ ఓవర్. అండ్ రాహుల్ అండ్ పురన్ కలిసి రాహుల్ 6 కొట్టాడు. సో ఆ 3 ఓవర్లోనే దే గాట్ 66 runs. ఆ 3 ఓవర్లోనే వాళ్ళు కంప్లీట్గా చేంజ్ చేసేసారు. బై ద ఎండ్ ఆఫ్ 15th ఓవర్ దే ఆర్ 159 for 3. 9 ఓవర్స్లో 110 runs కొట్టారు. అండ్ ఈ 3 ఓవర్లోనే 66 runs కొట్టేశారు కదా వాళ్ళు.
12 అవర్స్కి దే ఆర్ 93 అండ్ బై ద ఎండ్ ఆఫ్ 15 దే ఆర్ 159. చూడండి ఆ జంప్. ఆ 3 ఓవర్లు నిజంగానే టర్న్ చేసిందని చెప్పాలి మ్యాచ్. బట్ లాస్ట్ 5 అవర్స్లో ఇంకా 230 గ్యారంటీ అనుకున్న టైంలో ముంబై పుల్ ద థింగ్స్ బ్యాక్. పురాన్ని నవంతో షరా తీశాడు, ఆ వికెట్ తీశాడు. వరుసగా 3 వికెట్లు పడిపోయినాయి ఎల్ఎస్జికి. నవంతో షరా 2 వికెట్లు అండ్ నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ వికెట్ ఫర్ చావ్లా, దీపక్ కూడా అది. ఎస్, అండ్ వరుసగా 3 వికెట్లు. అండ్ హార్దిక్ మొత్తం 8 మంది బౌలర్స్ని యూస్ చేశాడు హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో. అండ్ బట్ లాస్ట్ 3 అవర్స్లో వాళ్ళకి కాస్త ఆయుష్ బదుని అండ్ కృణాల్ పాండ్యా ప్లేడ్ వెల్. లాస్ట్ ఓవర్ మళ్ళీ ఒక 19 రన్లు వచ్చినాయి. సో ఫైనల్గా దే గాట్ 214 ఫర్ 6. నిజంగా 2 బ్రిలియంట్ ఓవర్స్ వేశారు తుషారా అండ్ చావ్లా. ఆ 2 ఓవర్లు కనుక రన్స్ వెళ్ళి ఉంటే ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చిండేది. బట్ ఆ 2 ఓవర్లు కంట్రోల్ చేయడం వల్ల దేవర్ 214 ఆన్ వాంకడే పిచ్ ఈజ్ చేసబుల్ ఫర్ ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ముంబై హ్యావ్. సో 215 టార్గెట్తో వాళ్ళు దిగారు. బట్ స్టార్టింగ్ రోహిత్ బ్రిలియంట్ స్టార్ట్, సూపర్గా స్టార్ట్ చేశాడు రోహిత్ శర్మ. ఓ పక్కన డెవాల్ బ్రేవిస్ని ఎందుకు పంపాడో ఓపెనింగ్ నాకు అర్థం కాదు హార్దిక్ పాండ్యా. ఇషాన్ కిషన్ పవర్ ప్లేలోనే చాలా బాగా ఆడతాడు, మిడిల్ ఓవర్స్లో అంత ఫ్లూయెంట్గా ఉండడు ఇషాన్ కిషన్. ముంబై వాళ్ళు ఇంతకు ముందు కూడా ట్రై చేశారు ఇషాన్ కిషన్ని మిడిల్ ఆర్డర్లో, అది వర్కౌట్ అవ్వలేదు. మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ మిడిల్ ఆర్డర్లో ట్రై చేశాడు నాకు అర్థం కాలేదు. డెవాల్ బ్రేవిస్ పీకింది ఏం లేదు. 20 బాల్ ఆడమో 23 రన్లు కొట్టాడు. ఓ పక్క నుంచి రోహిత్ కొడతానే ఉన్నాడు, బట్ పవర్ ప్లేలో డెవాల్ బ్రేవిస్కి అసలు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ పవర్ ప్లే దే ఆర్ 53 ఫర్ 0. ముంబై వెరీ గుడ్ పొజిషన్, రీజనబుల్గా చాలా మంచి పొజిషన్ ఉన్నారని చెప్పాలి. అండ్ పవర్ ప్లే ముందు 4th ఓవర్ తర్వాత దెర్ ఇస్ ఎ స్లైట్ డ్రిజిల్, బట్ అంత ఓవర్స్ ఏం రెడ్యూస్ అవ్వలేదు. మళ్ళీ ప్లే స్టార్ట్ చేసేసారు. బై 8.3కి 88 ఫర్ 0. ముంబై ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ ఆ పాయింట్లో. 8.3కి 88 అంటే ఇంకా ఆల్మోస్ట్ 12 అవర్స్ ఉన్నాయి. 12 అవర్స్లో యూ నీడ్ జస్ట్ 130. ఈజీగా కొడతారు అనుకున్న టైంలో దెర్ ఇస్ అ కంటిన్యూస్ వికెట్స్. ప్రతి ఓవర్కి వికెట్ పడతానే వచ్చింది. 9th ఓవర్లో డెవల్ బ్రేవిస్ అయిపోయాడు. 10th ఓవర్లో సూర్య ఫామ్ అనేది నాకు నిజంగానే. అండ్ యూఎస్లో స్లో పిచెస్ ఉంటాయి వరల్డ్ కప్లో, మరి సూర్య ఎలా ఆడతాడో నాకైతే అర్థం కావట్లేదు. సూర్య అయిపోయాడు, తర్వాత రోహిత్ అయిపోయాడు. అండ్ హార్దిక్ బ్యాటింగ్ ఫామ్ అస్సలు చాలా డేంజరస్గా ఉంది. హార్దిక్ బ్యాటింగ్ ఫామ్ అనేది నిజంగానే చాలా అలార్మింగ్గా ఉంది. ఈజ్ నాట్ ఎట్ ఇస్ బెస్ట్ విత్ ద బ్యాట్. వరుసగా అయిపోయారు బ్రేవిస్, సూర్య, రోహిత్ అండ్ తర్వాత హార్దిక్ అయిపోయాడు. అండ్ ఇషాన్ కిషన్ కూడా అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. 15 బాల్ 14 రన్ బాల్ కూడా లేదు ఇషాన్ కిషన్ది. బట్ చివర్లో నమందీర్ ప్లేడ్ వెల్. 15 అవర్స్కి దే ఆర్ 125 ఫర్ 5 ముంబై. అంటే ఆ 9 అవర్స్లో దే స్కోర్ జస్ట్ 72 రన్స్. 72 రన్స్ స్కోర్ చేశారు. సో ఇంకా ఎంత కొట్టాలి? ఆల్మోస్ట్ 90 రన్స్ దాకా కొట్టాలి. 90 రన్స్ ఇన్ లాస్ట్ 5 అవర్స్. సో అక్కడే దే ఆర్ ముంబై వర్ డౌన్ అండ్ అవుట్. కానీ ఒక చిన్న హోప్ ఇచ్చాడు, క్రౌడ్ని ఎంటర్టైన్ చేశాడు నమందీర్. 28 బాల్ 62 బ్రిలియంట్ బ్యాటింగ్. లాస్ట్ 5 అవర్స్లో ఎంఐ స్కోర్ 71 రన్స్. వాళ్ళకని ఎక్కువ కొట్టారు. వాళ్ళు లాస్ట్ 5 అవర్స్లో 55 రన్సే కొట్టారు. బట్ ముంబై స్కోర్ 71 రన్స్ బికాస్ ఆఫ్ నమందీర్ షో. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ నమందీర్. అక్కడ కూడా ఇషాన్ కిషన్ ఒక పక్క నుంచి నమందీర్ అంతలా ఆడుతున్నా సరే ఇషాన్కి వర్కౌట్ అవ్వలేదు. ఇషాన్ కిషన్ అయిపోయాడు. సో అండ్ ఇంకోటి మళ్ళీ క్రౌడ్ బూయింగ్ చేయడం స్టార్ట్ చేశారు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చేటప్పుడు. సో ఇంక ఇది ఆపేస్తే బెటర్. అవును, ఎవరికైనా కోపం ఉంటుంది, ఏదో పీకుతాడు అని చెప్పి జీటీ నుంచి తీసుకొచ్చారు హార్దిక్ పాండ్యాని. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఇయర్ ముంబైకి హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా లేడు, బట్ స్టిల్ వాళ్ళు క్వాలిఫైర్స్కి వెళ్ళారు. ఈసారి మరి 10th పొజిషన్, బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా, అందరూ టీం అంతా అవైలబుల్గా ఉంది వాళ్ళకి. బట్ స్టిల్ రిజల్ట్స్ అనేవి రాలేదు వాళ్ళకి. సో డెఫినెట్గా ఫ్యాన్స్కి కోపం ఉంటుంది, అందులో కామన్ ఇది. అండ్ ఎల్ఎస్జి బౌలర్స్లో నవీన్ ఉల్హాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఆడు చివరిలో. నమందీర్ చితక్ కొట్టాడు 4 overs 50 for 2. రవి బిష్నాయ్ బౌల్డ్ వెల్ 37 for 2.
అండ్ హర్షద్ ఖాన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, 2 overs 11 runs. మరి ఎందుకో తర్వాత మళ్ళీ హర్షద్ ఖాన్కి బౌలింగ్ ఇవ్వలేదు. అండ్ కృణాల్ పాండ్యా బౌల్డ్ వెల్, 29 for 1. సో ఫైనల్గా ఎల్ఎస్జీ వాళ్ళు ఒక విన్ అనేది బోర్డు మీద పెట్టారు. బట్ ఎల్ఎస్జీ హెస్ మేడ్, నాకు వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారనిపించింది. వాళ్ళు అదే టీంని ఫామ్లో లేకపోయినా అదే ప్లేయర్స్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. ట్రస్ట్ చేయడం మంచిదే, కానీ రిజల్ట్స్ రాలేదు వాళ్ళకి. వాళ్ళు చాలా కంఫర్టబుల్గా పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ముంబై పరిస్థితి వేరు. ముంబై ఫస్ట్ నుంచి కూడా తడబడతానే ఉంది. వాళ్ళకి ఎందుకో కంప్లీట్ ఆ టీమ్ కాంబినేషన్ కానీ మరి ఏంటో అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి ఫస్ట్ నుంచి. ఈవెన్ బౌలింగ్లో బుమ్రా లాంటి బౌలర్ ఉన్న, అండ్ నవన్ తుషార కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఫస్ట్ నుంచి వాళ్ళు నవన్ తుషారాని ఆడించలేదు, అది వచ్చిన ప్రాబ్లం. స్టార్టింగ్లో కజ్జీ అని ఆడించారు, తర్వాత మళ్ళీ ఓ 2 మ్యాచ్లు మపాకాన్ని ఆడించారు. తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 matches అనుకుంటా దే బ్రాట్ దిస్ మ్యాన్ నవన్ తుషార. అండ్ ఈ బౌల్డ్ రియల్లీ వెల్, చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ ఆ స్లింగ్ యాక్షన్లో బౌలింగ్ ఈవెన్ నిక్లస్ పురన్ కూడా స్ట్రగుల్ అయ్యాడు కొట్టడానికి నవన్ తుషారాని. సో డెఫినెట్లీ నవన్ తుషార ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక మంచి బౌలర్గానే ఎదుగుతాడు శ్రీలంకకి ఎట్లా వస్తున్నారో అర్థం కావట్లేదు ఈ స్లింగి బౌలర్స్. మలింగ, పతీరానా అండ్ తుషార, ఇంకా ఏ కంట్రీలోనూ ఇలాంటి బౌలర్స్ రావట్లేదు. మనకంటే ఏదో బుమ్రా వచ్చాడు కానీ. సో అది అయిపోయింది ఇంకా క్యాంపెయిన్ వీళ్ళిద్దరిది కూడా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఇయర్, and thank you so much. Please like, share and subscribe.